మత్తయి గ్రంథము 7వ అధ్యాయం 7వ వచనమండి. అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతి వాడును పొందును, వెతుకు వారికి దొరుకును, తట్టు వారికి తీయబడును. అడుగుడి అంటే అడగటం మనకు తెలియాలి. ముందు దేవుడి దగ్గర విచారణ చేయటం మనకు తెలియాలి. దేవుడితో ముచ్చటించటం మనకు తెలియాలి. దేవుణ్ణి మనం అడిగే తీరులో అడిగాము అనంటే ఖచ్చితంగా నువ్వు అడిగింది పొందుకుంటావు. ఆమేన్. ఖచ్చితంగా దేవుడు నువ్వు అడిగినది ఖచ్చితంగా ఆయన 2 రెట్లు ఎక్కువ చేయగలడు. ఆమేన్. వెతకండి. మీరు వెతకటం కూడా తెలియాలండి. దేవుణ్ణి ఎతకాలి ముందు మనం. ఆయన వెతకటం మనకు తెలిసిందంటే ఖచ్చితంగా నువ్వు వెతికేది నువ్వు పొందుకొని తీరతావు. ఆమేన్. అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకునండి. వెతకటం తెలిస్తే అది దొరికిద్ది మీకు. ఖచ్చితంగా దీని నిమిత్తం నేను ఆశ కలిగి ఉన్నాను. దీనికోసం నేను మొరపెడుతున్నాను. ఈ కార్యము నాకు జరగాలి, ఈ పని నాకు కావాలి, నేను మంచి మార్కులతో పాస్ అవ్వాలి, నాకు మంచి జాబు రావాలి, నాకు ఏదైనా ఒక వ్యాపారం నేను పెట్టాలి అని మొదలు పెడుతున్నాను. నేను ఆయన దగ్గర విచారణ చేస్తున్నాను. పోనీ నేను పంట పొలం వేయాలనుకుంటున్నానా, నేను విత్తనం విత్తాలని ఆశ కలుగుతున్నాను, పొలము దున్నాలని ఆశపడుతున్నాను అని ఆయన దగ్గర ఏదైనా సరే అడగటం తెలియాలి. ఆయన దగ్గర అడిగి మనం మొరపెట్టి బయలుదేరాము అనంటే ఖచ్చితంగా నువ్వు అడిగిన దానికి ఫలితం దొరుకుతుంది. ఆమేన్. నిశ్చయముగా దొరుకుతుంది. దానికి తిరుగులేదండి. ఆమేన్. మీరు ఎతకండి. ముందు ఆయన ఎతకటం కూడా తెలియాలి. మొదట ఆయన ఎతకటం తెలియాలండి. అడగటం తెలియాలి, ప్లస్ ఎతకటం తెలియాలి. ఆయన్ని వెతికితే ఖచ్చితంగా మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. తట్టండి ముందు. ఆయన తట్టండి, ఆయన కదిలించండి. ఆయన కదిలేలా నీ కన్నీటి ప్రార్థన నీకు ఉండాలి. ఆమేన్. ఆయన కదిలించాలి నీ కన్నీళ్ళు. ఆమేన్. ఆయన కదిలించాలి నీ నోటి మాట. ఆమేన్. ఆయన కదిలి రావాలి పైనుంచి నీ కొరకు. నువ్వు పెట్టే మొరను బట్టి, నువ్వు అడిగే తీరును బట్టి. ఆమేన్. నువ్వు అడిగావు అనంటే ఖచ్చితంగా దాన్ని పొందుకొని ఉన్నానని కూడా విశ్వాసం ఉండాలండి. విశ్వసించుట ముందు ముఖ్యమైన పాయింట్. ఆమేన్. నువ్వు అడిగేటప్పుడు ఇది నేను ఖచ్చితంగా ఆయన కాడికి నా మొర వెళ్ళింది అని నమ్మాలి, విశ్వసించాలండి. ముందు నేను ఆయన దగ్గరకి ఒక విచారణ నిమిత్తం కూర్చున్నాను అనంటే ఇక తిరుగులేదు, ఈ పని అయింది నాకు అనే నమ్మకం కావాలి. ఆమేన్. నమ్మిన వాడే ఆ కార్యాన్ని పొందుకోగలడు. కొంతమంది ఏం చేస్తారంటే అడిగాను నేను దేవుడి దగ్గర ప్రార్థన చేసుకొని విశ్వసించి నమ్మి ఉన్నావా? లేదండి. పక్కన వాళ్ళు ఏం చెప్తారు, ఎదిరింటి వాళ్ళు ఏం చెప్తారు, పక్క బజార్ వాళ్ళు ఏం చెప్తారు అని మళ్ళీ 10 మంది కాడ పోయి కూర్చొని వాళ్ళ దగ్గర ముచ్చట ఆడుతూ ఉంటారు. ముచ్చట ఆడటం తప్పని కాదు, మళ్ళీ వాళ్ళని సలహా అడుగుతారు. నువ్వు దేవుణ్ణి సలహా అడిగావు, జరిగిద్ది అని నమ్మావు, అది నమ్ము. ఇక మళ్ళీ మనసుల వైపు చూసి మనసుల ఆలోచన కోసం చూసావంటే వాళ్ళు ఏదో ఒకటి లోకానుసారంగా చెప్తారు, దాని వైపు మైండ్ పోయిద్ది. దేవుడిచ్చిన ఆలోచన ఇక నీ మనసులోకి ఉండదండి.